హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు భక్తి సాంగ్స్ బై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం గోమహత్యం గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి లెట్స్ స్టార్ట్. హిందూ సంప్రదాయంలో గోవును పూజించటం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది. గోక్షీరంలో సముద్రాలు ఉంటాయని ఈ పురాణాలు చెబుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెబుతుంటారు. గోవులో వివిధ భాగాల్లో దాగి ఉన్న వివిధ రకాల దేవదేవతల వివరాలను ఓసారి పరిశీలిస్తే గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణీ సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శివాష్టోత్తరం సహస్రనామాలు పఠిస్తూ బిల్వదళాలతో పూజిస్తే సాక్షాత్ కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించినంత ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతుంటారు. అలాగే గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదని, ఆవు చెవి వద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెబుతారు. అందువల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుండి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్యచంద్రులు ఉంటారని, వాటిని పూజించటం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి సకల సంపదలు కలుగుతాయని చెబుతున్నారు. ఆవు నాలుకపై వరుణదేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్లలో కుడివైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రగాఢ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. ఆవు పెదవుల్లో ప్రాతః సంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాటవాలు సంతానం కలుగుతుందట. ఆవు పొదుగులో 4 పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామమోక్షాలు కలుగుతాయని చెబుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెప్తున్నారు. వాటితో పాటు భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులు ఉంటారు. కనుక గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే సత్యత సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు. గోమాత మహత్యం. ఏ శుభకార్యమైనా గోమాత సంబంధం లేక పూర్తి కాదు. ఉదాహరణకు గృహప్రవేశం చేసుకుంటే ఆ కొత్త ఇంట్లో ముందుగా ఆవునే ప్రవేశపెడతారు. జీవులను తరింపచేసే దివ్యౌషధశాల గోమాత. గోపంచగవ్య ప్రాసనం క్యాన్సర్ని నివారిస్తుందట. గోశాలలు, గోష్టములు సకల వ్యాధి నిరోధక స్థానములని, గోమూత్రం, గోమయం, పిడకల పొగ, ప్లేగు వంటి భయంకర వ్యాధి క్రిములను నశింపచేస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. గోమాత
అంబారావం వల్ల కాలుష్యం నివారింపబడుతుందట. ఆమె వేదమాతృస్వరూపిణి, లోక పావని, సంతానం కోసం పరితపిస్తున్న దిలీప మహారాజుకి గోవుని సేవిస్తే కోరిక తీరుతుందని సలహా ఇచ్చాడట. వశిష్ఠ మహర్షి గోవు గోవిందునికి ప్రియమైనది కాబట్టి రోజు నమస్కరిస్తే శుభం కలుగుతుందని చెప్పాడట. ఆవు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ శ్రేయోదాయకాలే. గోవులను సేవించే ప్రాంతాల్లో అతివృష్టి, అనావృష్టి ఉండవని పురాణాలు, శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఆవు నెయ్యి అగ్నిపై వేస్తే వచ్చే పొగ వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుందట. యజ్ఞయాగాదులు నిర్వహిస్తే రేడియో ధార్మిక కిరణాల నుండి రక్షణ లభిస్తుంది. 1 తులం ఆవు నెయ్యితో యజ్ఞం చేస్తే 1 టన్ను ఆక్సిజన్ లభిస్తుందట. ఆవు పాలలో అటామిక్ రేడియేషన్ నుండి రక్షణ పొందగల శక్తి లభిస్తుందని రష్యా శాస్త్రవేత్త సిరోవిద్ పేర్కొన్నారు. ఆవు వెన్నెముకలో సూర్యకేతు నాడి ఉంటుందని, సూర్యుని ప్రకాశంతో చేతన పొందిన ఆ నాడి ఒక పచ్చని పదార్థాన్ని విడుదల చేస్తుందని, దాన్నే గోరోజనం అంటారు. దాంట్లో విషాన్ని హరించే శక్తి ఉందని అంటారు. ఆ పదార్థం వల్లనే ఆవు పాలు పచ్చగా ఉంటాయి. ఒకప్పుడు భారతదేశం కరువు కాటకాలతో అల్లాడిపోతూ ఉంటే ఋషులు వేడుకోగా దేవతలు సురభిని భూమిపైకి పంపారట. ఆమె సంతానమే గోవులని పురాణాల వల్ల తెలుస్తుంది. గోవుకి సాటి అయినదేదీ లేదని వేదాలు ఘోషిస్తున్నాయి. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణిగా భావిస్తారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఆవు పొదుగు 4 స్థానాల్లోనూ ఉన్నట్లు సంత్ తులసీదాసు వర్ణించారు. సంత్ మహాదేవ్ ఢిల్లీ పాదుషా కోరగా చనిపోయిన ఆవుని బ్రతికించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడట. సిక్కుల గురువు గోవింద్ సింగ్ చండీ దీవార్లో గోరక్షణకై దుర్గా భవాని దీవెనలు పొందాడు. జైనులు కూడా గోవును చంపటం మహాపాపమని నమ్ముతారు. మహావీరుడు మనుజుల కన్నా రక్షణ మిన్నా అన్నాడు, గోరక్షణ మిన్నా అన్నాడు. యేసుక్రీస్తు గోవును చంపటం మనిషిని చంపటమే అన్నాడు. స్వరాజ్య ప్రాప్తికి గోరక్షణ ముఖ్యమైనది అంటూ గాంధీజీ చెప్పేవారట. శ్రీ బాలగంగాధర్ తిలక్ గోవధను నిషేధించారు. గోవధను నిషేధించి తీరాలని శ్రీ జయప్రకాష్ నారాయణ్ అన్నారు. హిందువులు ఆవుని, పారసీకులు ఆంబోతును ఆరాధిస్తారు. పారసీకులు ప్రాచీన నాణాలపైన, పిరమిడ్లపైన ఎద్దుబొమ్మలు ఉంటాయి. శ్రీకృష్ణుడు ఇంద్రపూజను మాన్పించి గోపూజను చేయించగా ఇంద్రుడుకు కోపం వచ్చి ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం కురిపించాడట. కృష్ణుడు తన చిటికెన వేలుపై గోవర్ధనగిరిని 7 రోజుల పాటు ఎత్తి పట్టుకుని గోవులను, దూడలను, గోపీజనాన్ని రక్షించాడట. భా అంటే తేజస్సు. తేజస్సును ఆరాధించేవారే భారతీయులు. నక్షత్ర, గ్రహ, తారాదుల దివ్యకిరణ ప్రతిరూపాలే గోవులు. కాబట్టి గోపూజ చాలా శ్రేష్టమైనది. గోవులను పూజిద్దాం, గోవులను రక్షిద్దాం. గోవులను పూజిద్దాం, గోవులను రక్షిద్దాం. గోవులను పూజిద్దాం, గోవులను రక్షిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.